మొట్టమొదటి లేడీ బస్ డ్రైవర్కు ఉపాధి కష్టాలు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు మంత్రి రిక్వెస్ట్. ఆమె పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ దేశంలోనే మొట్టమొదటి లేడీ బస్ డ్రైవర్ అంటేనే వెంటనే గుర్తొస్తుంది. చదివింది 10వ తరగతే అయినా ఢిల్లీలో ప్రగతి రథ చక్రం తిప్పుతుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నా ఇప్పుడు ఆమెకు ఉపాధి కష్టాలు ఎదురయ్యాయి. ఆమె ఎవరో, ఆమెకున్న కష్టాలేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరికి చెందిన నారాయణపురం మండలంలో సిత్య తాండాకు చెందిన వాంకుడోతు రామ్ కోటి రుక్క దంపతులకు 6 సంతానం. అందరికంటే చిన్నవాడు కొడుకు. 5వ సంతానమే సరిత. 4 ఆడపిల్లల పెళ్లికి ఉన్న 3 ఎకరాల భూమిని అమ్మేశాడు రామ్కోటి. కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో 10వ తరగతి మధ్యలోనే ఆపేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఇంటి వద్దే ఉంది సరిత. వేసవి కాలంలో దేవరకొండలోని అక్క ఇంటికి వెళ్ళింది. ఆటో డ్రైవర్గా ఉన్న తన బావ వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. కొన్నాళ్లకు ఆ బావ అనారోగ్యంతో చనిపోయాడు. అమ్మ, నాన్న, తమ్ముడితో పాటు అక్క బాధ్యతను భుజానికి ఎత్తుకుంది సరిత. దేవరకొండ ప్రాంతంలో ఆటో నడపడం మొదలుపెట్టింది. ఆకతాయిల అల్లరి ఎక్కువ కావడంతో తన ఆహార్యాన్ని మార్చుకుంది. జుట్టు కత్తిరించుకొని ప్యాంటు షర్ట్ ధరించి మగరాయుడిలా తయారయ్యింది. ప్రైవేటుగా చదివి 10వ తరగతి పాస్ అయింది. మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. 2010లో నల్గొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్ పడితే దరఖాస్తు చేసుకుంది సరిత. మహిళల నుంచి ఆమెది ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది. కానీ ఆడవాళ్లను డ్రైవర్గా తీసుకోమని అన్నారు అధికారులు. 2015లో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్ డ్రైవర్గా సరిత సెలెక్ట్ అయింది. డిటిసి పరిధిలో 12,000కు పైగా బస్సు డ్రైవర్లు ఉంటే మహిళా డ్రైవర్ సరిత ఒక్కతే. దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన ఢిల్లీలో సరిత బస్ డ్రైవర్గా సేవలు అందిస్తుంది. మొట్టమొదటి మహిళా డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సరిత 2018లో రాష్ట్రపతి రామ్దేవ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకుంది. 2018లో ఢిల్లీ ప్రభుత్వం 25,000 నగదు ప్రోత్సాహకాహారాన్ని అందించింది. అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, కిరణ్ బేడి చేతుల మీదుగా అవార్డులు. 2017లో తెలంగాణ ప్రభుత్వం తరపున కురంభీం అవార్డును కూడా సరిత అందుకుంది. ఢిల్లీ జీవితంలో ఒంటరి ప్రయాణం చేస్తూ రోజు వందలాది మందిని సరిత గమ్య స్థానాలకు చేరుస్తుంది. డిటిసిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సరితకు నెలకు 18,000 రూపాయల వేతనం మాత్రమే. ఓవర్ డ్యూటీ చేసిన ఆర్థిక ఇబ్బందులు తీరడం లేదు. సిత్య తాండాలో ఉంటున్న తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడ్డారు. తమ వద్దే ఉంటూ ఇక్కడే ఉపాధిని చేసుకోవాలని సరితపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు కొడుకుగా సరిత ఉంటుందని తల్లిదండ్రులు వాపోయారు. సరితకు ఇక్కడే ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సరితకు మంత్రి కోమటిరెడ్డి భరోసా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సరిత కలిసింది. ఢిల్లీలో వస్తున్న వేతనం తన కుటుంబ పోషణకు సరిపోవటం లేదని, వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను రక్షించేందుకు తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్గా అవకాశం కల్పించాలని వేడుకుంది. స్పందించిన మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వీడియో కాల్ చేసి దేశంలోని తొలి మహిళా బస్ డ్రైవర్ సరితకు ఉపాధి కల్పించాలంటూ కోరారు. తెలంగాణ ఆర్టీసీలో సరితకు డ్రైవర్గా అవకాశం కల్పిస్తామని, ఆమెకు అన్ని రకాలుగా తాను అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా కోట్లాది మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నామని, సరిత కూడా ఆర్టీసీ డ్రైవర్గా ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు.